హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో బీజేపీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీతో భేటీ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. మల్లారెడ్డి యూనివర్సిటీలో డిజిటల్ ఇండియా ప్రోగ్రాంకు చంద్రశేఖర్ తివారీని ఇన్వైట్ చేయడానికి వచ్చానని చెప్పారు. ప్రధానమంత్రి మోదీని కూడా ఈ ప్రోగ్రాంకు ఆహ్వానించామన్నారు. భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబును కలిసి ప్రోగ్రాంకు ఇన్వైట్ చేశామన్నారు డాక్టర్ ప్రీతిరెడ్డి. మోదీ గారికి కలిసి వచ్చినాము. తెలంగాణలో మనం మోదీ గారికి వినిపించేసి ఇక్కడ మనము డిజిటల్ ఇండియా కోసము మనం ప్లాన్ చేసి మన పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ఒక్క యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినుండే మన కిషన్ రెడ్డి అన్నగారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్కి ఓపెనింగ్కి పిలుస్తున్నాం. మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రశేఖర్ జీ గారు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి, ఆయన ఒక యూపీ నుంచి, ఆయన యాక్చువల్లీ ఫ్రమ్ యూపీ, సో ఈజ్ ఇన్ఛార్జ్. కాబట్టి ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను. పాలిటికల్ కాదు ఇది, అసలు పాలిటికల్. అవును, ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు వస్తున్నారంటే ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్కి మనం ఇక్కడ కలవాలి. మన ప్రతి ఒక్కరికి, లక్ష్మణ్ అన్న కలవాలి, అందరికీ కలవాలి, రామచంద్ర గారికి కలవాలి. మీరు టాక్ అట్లా ఉంది కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. ఒక ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను ప్రమోట్ చేయాలి కదా. అది ఇంకా ఎవరికి చేయాలి? భారతదేశంలో చేయాలి కదా. నేను తెలంగాణలో ఉంటే కాదు కదా, మొత్తం ఇండియా లెవెల్లో. మీరు దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మల్లారెడ్డి గారు ఒక పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో డౌట్ లేదు. అది కాకుండా మేము ఇది చేసేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్ తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ మినిస్టర్, మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను. ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా చూడాలంటే పార్టీ కాదు, ఇక్కడ అందరు కలిసి పనిచేయాలి. మొన్న నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఆయన కూడా నేను మొన్న ఇన్విటేషన్ ఇచ్చాను. అందరికి ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నేను. సో ఇట్ ఈస్ నాట్ అ పార్టీ కన్సర్న్ సిచ్యువేషనే కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, డిజిటల్ ఇండియా కోసం మాత్రమే, స్కిల్ కోసం మాత్రమే, అంతే. ఆయన ప్రధానమంత్రి కాబట్టి మేము ఇన్విటేషన్కి వచ్చారు, ఓకే, అంతే. ఇప్పుడు ఎన్నో హాస్పిటల్స్ ఓపెనింగ్కి, ఎన్నో వేరే రకరకాల ఓపెనింగ్కి మోదీ గారు పిలుస్తారు కదా, ప్రైమ్ మినిస్టర్ కదా, ఏ పార్టీతో సంబంధం, ప్రైమ్ మినిస్టర్ని పిలుస్తున్నాం. ఇంకోటి మీరు చెప్పినట్టుగా వేరే ఏరియాకి వెళ్ళి మేము యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నాం, దానికి మోదీ గారికి సంబంధం లేదు. మన స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి మేము ప్లాన్ చేస్తున్నాం. యూనివర్సిటీ ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్లో ప్లాన్ చేస్తున్నాం, మేము తిరుపతిలో ప్లాన్ చేస్తున్నాం. ఇది మన పక్క రాష్ట్రం తెలంగాణ, తెలుగు రాష్ట్రం. ఇంకోటి ఏముంది? తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఏం రాజస్థాన్లో ఏం అనుకోవట్లేదు, వేరే స్టేట్లో ఏం అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఫస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్. డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి, ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా. ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాను. ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్లో రావడం. ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే, హనుమాన్ జయంతి వస్తే, నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి, నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడం.